దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. తొమ్మిదవ అధ్యాయం. ఇరవయవ వచనం నుంచి ఆఖరి దాకా చదువుకున్నాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం నుండి 27వ వచనం దాకా చదువుదాం. నేను ఇంకా పలుకుతూ ప్రార్థన చేసు పవిత్ర పర్వతము కొరకును నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేసుంటేనే నేను ఎలాగున మాట్లాడుచు ప్రార్థన చేస్తుండగా మొదట నేను దర్శనమందు చూసిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలు అను ఆ మనుషుడు సాయంత్రపు బలర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడు కనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరును. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడిను. యెరూషలేమును మరలా కట్టించవచ్చు నని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చు వరకు 7 వారముల పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచ వీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టే రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధకాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడిను. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయవాడు వచ్చును. నాశనము చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఎలాగు జరుగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మహోన్నతుడా, అత్యల్పుడిని నీ దాసుడిని నీ ఎదుట నిలిచి ఉన్నాను. జ్ఞానము లేనివాడిని దేవా, నీ జ్ఞానము దయచేయండి. దేవా, అందరికంటే తక్కువ వాడును, మనస్సులోనైనా హెచ్చించుకోకుండా చేయండి, అతిశయపడకుండా చేయండి. ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. చదవబడిన లేఖన భాగాన్ని దీవించి మాకు ఏ పాఠమును నేర్పాలని మీరు అనుకున్నారో అవి దినమును మాకు దయచేయమని, తదుపరి వాక్యం అందించబోతున్న మీ దాసులను కూడా బలపరిచి బహుగా మీరు వాడుకుందరని, చేరివచ్చిన సేవకులను బట్టి పెద్దలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకనూ రావలసిన వారిని తీసుకుని రమ్మని మహిమయో ఘనత ప్రభావములు చెల్లిస్తూ అత్యల్పునని దాసుని నీ పాత్రగా ప్రయోజనకరంగా
మీరు వాడుకుంటారని ఏడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో దానియేలు యొక్క ప్రార్థన కనపడుద్ది ప్రారంభంలో. ఎట్లంటే యెరూషలేము పాడుగా ఉండవలసిన దినాలు సమాప్తమైనవని, ఆ 70 సంవత్సరములు సంపూర్తి అయినాయని గ్రంథముల వలన నేను గ్రహించి తినేనని 9వ అధ్యాయం 2వ వచనంలో అన్నాడు. అంతటా దానియేలు గోనె పట్ట కట్టుకొని తలపైన దూరి పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు దేవుని ఎదుట చేస్తూ నా మనసు నిబ్బరము చేసుకుంటుంది అన్నాడు. పిల్లరా, 70 సంవత్సరాలు చెరలో ఉంటారు. 70 సంవత్సరాల తర్వాత నేను మళ్ళా వారిని విడిపిస్తానని యిర్మీయా ద్వారా దేవుడు ప్రవచించిన అక్కడ ఆయన అంటాడు, గ్రంథముల వలన నేను గ్రహించాను. గ్రంథములు చదివేవాడుగా ఉన్నాడు దానియేలు. అయ్యా, చెరలో ఉండవలసిన కాలం సమాప్తమైపోయింది, మాకు విడుదల దయచేయ్యా అని తన పాపమును, ప్రజల యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఆ దేశము కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థనలో మేము తిరుగుబాటు చేసిన వారం అని చెప్పి 4 పర్యాయాలు అంటాడు. తిరుగుబాటు చేసిన వారం అయ్యా, మేము నీకు విరోధంగా తిరుగుబాటు చేసిన వాళ్ళు, మా నైజం అది. నిజమే, ఇశ్రాయేలీయుల యొక్క స్వభావం అంతా దేవుని మీద తిరుగుబాటు చేయటమే. వాళ్ళ దేశానికి కానీ వాళ్ళకి కానీ ఎందుకు వచ్చింది ఆ శిక్ష అంటే తిరుగుబాటు వలన. 12వ వచనం చూడండి, యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోనూ జరగలేదయ్యా అన్నాడు. ఎవరికీ జరగల, ఏ దేశానికి జరగల. యెరూషలేములో జరిగిన కీడు ఏ దేశానికి జరగల, ఏ ప్రజలకు కూడా జరగల. ఎందుకు జరిగింది? దేవుడు భూలోకంలో ప్రత్యేకంగా ఇజ్రాయేలు జనాంగాన్ని తనకు స్వాస్థ్యముగా, సొత్తుగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అన్యజాతులు చాలామంది ఉన్నారు, కానీ వారిని అంతటిని అటు పక్కనుంచాడు. వారికి ప్రత్యేకంగా ఒక దేశాన్ని వాగ్దానం చేసి అబ్రహాంతో అలాగా ఆ దేశాన్ని ఇచ్చాడు. ఆ దేశంలో ఆ దేవుణ్ణి వాళ్ళు ఆరాధించాలి, ఆ దేవుణ్ణి వాళ్ళు పూజించాలి. కానీ వాళ్ళు ఆ పని చేయలా. వాళ్ళు విగ్రహారాధికులేరు. వాళ్ళు చుట్టూ ఉన్న అన్ని జనుల దేవతలను మొక్కారు, పూజించారు, వాళ్ళ ఆచారాలను ఆచరించారు. అందుకనే దేవుడు వారి మీదకి శిక్షణ పంపించాడు. చాలా పర్యాయాలు పంపించినాడు. శత్రువుల చేతికి అప్పగించటం, మళ్ళా పశ్చాత్తాపడి అయ్యా మమ్మల్ని క్షమించమనంటే మళ్ళా కరుణామయుడు మళ్ళా వారిని క్షమించి వాళ్ళని విడిపించడం అట్లా జరుగుతూ వచ్చింది. ఇక కాదు అని 70 సంవత్సరాలు వారిని చెరకు అప్పగించేసేసాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేయరు. అంతకుముందు ఉసూరం అంటే విగ్రహారాధన చేసేవారు, ఇతర దేవతలను మొక్కేవాళ్ళు. ఇప్పుడు నువ్వు బలవంతం చేసిన ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేయరు. బబులోనికి వెళ్ళిన తర్వాత ఆ పాఠం నేర్చుకున్నారు వాళ్ళు. ఆ పాఠం నేర్పటానికే వారిని బబులోనుకు చెరకు పంపించేసినాడు. 70 సంవత్సరాలు. ఆ 70 సంవత్సరాలు చెరకు వెళ్ళిపోయాడు. ఆ 70 సంవత్సరాలు చెర తీరిపోయింది. అప్పుడు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నువ్వు చెప్పావు కదా 70 సంవత్సరాల తర్వాత మళ్ళా విడుదలస్తానన్నావు, ప్రజలకు విడుదల దయచేయ్యా, క్షమించయ్యా, మా పాపాన్ని క్షమించయ్యానని 9వ అధ్యాయం అంతా కూడా వారి పాపములను ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, మా నీతి కార్యాలను బట్టి కాదు, నీ నామమును బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతం, ఆ పర్వతం పాడైపోయింది, అందుకని జ్ఞాపకం చేసుకోయ్యా, మమ్మల్ని కనికరించానని ప్రార్థన చేయగా అద్భుత రీతిలో
ప్రస్తుతం విడుదలే కాకుండా భవిష్యత్తులో కూడా జరగబోయే విషయాల్ని దానియేలుకు బయలుపరచవలసి వచ్చింది 9వ అధ్యాయం. భవిష్యత్తులో జరగబోయే విషయాలు. అందుకనే 70 వారములను గురించిన సంగతులు ఆయన చెప్పవలసి వచ్చింది. దానియేలు ప్రస్తుతము ఈ బబులోను చెర నుంచి విడుదలే కాదు, భవిష్యత్తులో కూడా మీకు విడుదల ఇవ్వబోతున్నాను. ఏమి జరగబోతుందో ఆ విషయాలన్నీ దానియేలుకు దేవుడు బయలుపరిచేట్లారా ఆ సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది మనం ఇక్కడ చదువుకున్నాం. ఈ చదివిన మాటలో ఇందులో మనం గమనిద్దాం. 23వ వచనం నుంచి, నీవు బహుప్రియుడు కనుక నీవు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరిను. కావున ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించము. 1, తిరుగుబాటును మాన్పుటకును. ఇశ్రాయేలీయుల జీవితంలో ఇందాకే చెప్పాను నేను, వాళ్ళ జీవితంలో వారు చేసే పాపం ఏంటంటే తిరుగుబాటు. యేసయ్య వచ్చాడా, యేసయ్య మీద తిరుగుబాటు చేశారు వాళ్ళు. ప్రారంభము నుండి వాళ్ళు తిరుగుబాటు చేయటమే. యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదనంటే వాళ్ళ మొదటి పాపం ఏంటంటే తిరుగుబాటు చేయడం. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను అని చెప్పాడు. ఈ 70 వారాలు కేవలం ఇశ్రాయేలీయులకు సంబంధించినవే. అన్ని జనాంగమైన మన ఊసే ఇందులో లేదు. అన్ని జనాంగానికి సంబంధించింది, సంఘానికి సంబంధించింది కాదు ఈ 70 వారాలు. అది ఇశ్రాయేలీయులకు చెందింది మాత్రమే. అక్కడే తాటగా అన్నాడు, రాశాడు చూడు, ఏమన్నాడు? నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడును. నీ జనం అంటే దానియేలు జనం ఎవరా? యూదులే కదా. నీ జనమునంటే దానియేలు యొక్క జనాంగము యూదులు. అందుకని నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడిను. 6 విషయాలు చెప్పాడు అక్కడ. 1, తిరుగుబాటును మాన్పుటకు. 2, పాపమును నివారణ చేయుటకు. 3, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును. 4, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును. 4. తర్వాత 5, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును. 6, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును. ఉన్నాయా మీరు అక్కడ? మీకు అర్థమైనయా విషయాలు? అర్థమైందా? 6 విషయాలు నెరవేర్చబడటాని కోసం గాను 70 వారములు విధింపబడును అన్నాడు. 70 వారములు విధింపబడును అని చెప్పి 25వ వచనంలో యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని ఆజ్ఞ బయలుదేరి. ఎవరిచ్చారు ఈ ఆజ్ఞ? పారసీక రాజైన అర్థహస్తస్త నెహెమ్యాకి ఇచ్చిన ఆజ్ఞ. పారసీక రాజులు 4 రకాలైన ఆజ్ఞలు ఇచ్చారు. 4 ఆజ్ఞలు ఇచ్చారు. మొదట కొరేషు బబులోను సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత, అది పతనమైన తర్వాత మాదీయులు పారసీకులు రాజ్యానికి వచ్చారు. వారిలో పారసీక రాజైన కొరేషు మొట్టమొదట ఆజ్ఞ వారికి ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే
మీలో ఆయన జనులు ఎవరో రెఫరెన్స్ చెప్తాను, చదువుకోండి, చదివిస్తే లేట్ అయిపోద్ది. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 22-23 వచనాలు. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు మనం గమనిస్తే అందులో కొరేషు చెప్పిన ఆజ్ఞ, యిర్మీయా ద్వారా పలకబడిన ప్రవచనము 70 సంవత్సరాలు కాలము పూర్తయిన తర్వాత మీలో ఆయన జనులెవరో మీరు మీ దేశానికి వెళ్ళిపోయేసి మందిరాన్ని కట్టండి అని ఆజ్ఞ జారీ చేశాడు. దేవుడు నాకు చలివిచ్చాడని చెప్పేసి అన్నాడు. ఆ ప్రకారంగా కొరేషు యొక్క ఆజ్ఞను బట్టి మొట్టమొదటగా జెరుబ్బాబెలు యొక్క నాయకత్వం కింద దాదాపుగా 50,000 మంది బబులోను దేశము నుండి యెరూషలేమునకు వెళ్ళారు. యెరూషలేమునకు వెళ్ళి యెరూషలేములో మందిరము పునాదిని వేశారు. మందిరము పునాది వేయబడింది. ఆటంకాలు వచ్చినాయి. ఆటంకాలు వచ్చి మందిరం పునాది ఆగిపోయింది. ఇంచుమించు 15 సంవత్సరాలు మందిర పనిలో ఆగిపోయింది. అప్పుడు వాళ్ళని అడిగితే ఏమన్నారంటే, ఏమయ్యా మందిరం నిలబెట్టారు అని అంటే, సమయం ఇంకా రాలేదు అని హగ్గై గ్రంథంలో అనల వాళ్ళ అలా సమయం ఇంకా రాలేదని చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళు. అయితే దేవుడు అద్భుత రీతిలో దర్యావేషు రాజును ప్రేరేపించాడు. అది ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 12వ వచనం దాకా, 1 నుంచి 5 దాకా కూడా ఉంది. 1 నుంచి 5 దాకా కూడా ఉంది. అక్కడ దర్యావేషు ఆజ్ఞాపించాడు. కొరేషు ఆజ్ఞాపించిన రాసి ఉన్న ఆ గ్రంథాన్ని తీసుకొని చదివి కొరేషు ఆజ్ఞాపించినట్టుగానే ఆ ఆజ్ఞను ధృవీకరిస్తూ ఈ దర్యావేషు అనే రాజు గట్టి నిర్ణయం, ఆ మందిరాన్ని కట్టించండి, ఎవరిని ఆటంకపరచకూడదు, ఎవరైతే ఆటంకపరిచారో వాళ్ళకే తెలియజేసి, ఎవడైనా ఆటంకపరిస్తే వాడి ఇంటి ఎనుగాడ ఓడదీయబడి వాడు వేలాడదీయబడి తుత్రీలుగా వాడు చేయబడతాడు, ఆటంకపరచొద్దు, మందిరాన్ని కట్టించండి అని 2వ ఆజ్ఞ ఇచ్చాడు. దానిని బట్టి ఆగిపోయిన మందిర నిర్మాణం. ఆ కాలంలో హగ్గయి, జకర్యా ప్రవక్తలుగా ఉండి ఇశ్రాయేలుని హెచ్చరిస్తున్న, బలపరుస్తున్న కారణాన వాళ్ళు మందిర నిర్మాణాన్ని పూర్తి చేశారు. దాదాపు క్రీస్తుపూర్వం 516కు మందిరం పని పూర్తి చేయబడింది. ఇంచుమించు 20 సంవత్సరాలు పట్టింది మందిరం పని పూర్తి అయ్యేటప్పటికి, ఆగిపోయిన కాలంతో కూడా కలుపుకొని. ఈ రీతిగా మందిరం యొక్క పని పూర్తయిన తదుపరి 3వ ఆజ్ఞ పారసీక రాజే అర్తహషస్త అనే ఆయన ఆజ్ఞాపించాడు. అది ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం నుంచి ఉంది. ఒక వచనం చదువుదాం. తీసిన వాళ్ళు ఎజ్రా గ్రంథం తీయండి, మనకు అర్థం అవ్వాలంటే. అయ్యా అదంతా చదువుకుంటే చాలా టైం అయిపోద్ది. 27వ వచనం చదువు. 27వ వచనం, 7వ అధ్యాయం 27వ వచనం. అయ్యా యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపచేసినందునను మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు సమకూర్చితిని. రాజు ఆజ్ఞాపించాడు. ఏమని చెప్పాడంటే, ఎజ్రా నీవు వెళ్ళి కట్టబడిన మందిరాన్ని అలంకరించడానికి, ఇక్కడ మిగిలిన పూర్వము బబులోను రాజు తెచ్చినటువంటి
ఆ వెండి పాత్రలు, ఆ బంగారు పాత్రలను ఎజ్రా చేతికి అప్పగించి వాటిని తీసుకుని వెళ్ళి యెరూషలేములో ఆ దేవుని మందిరాన్ని అలంకరించు అన్నాడు. పూర్తయిపోయింది. చెప్పానుగా 515, 516 కల్లా మందిరం నిర్మాణం పూర్తయిపోయింది. క్రీస్తుకు పూర్వం 516 కల్లా పూర్తయిపోయింది. ఆ మందిరాన్ని అలంకరించడానికి ఎజ్రాను పంపిస్తున్నాడు. పారసీక రాజైన అర్తహషస్త ఇచ్చిన ఆజ్ఞాది. అతడు బయలుదేరాడు. మొదటి విడతలో జెరుబ్బాబెలు నాయకత్వం కింద 50,000 మంది యెరూషలేముకి వచ్చారు. రెండవ విడత ఎజ్రా నాయకత్వం కింద క్రీస్తు పూర్వం 457లో 1700 మందితో యెరూషలేముకు చేరుకున్నాడు. అక్కడ ఇవ్వబడినటువంటి బంగారు పాత్రలని తీసుకుని వాళ్ళందరూ బయలుదేరి యెరూషలేమునికి వచ్చి ఆ యెరూషలేమును అలంకరించాడు. అతడు శాస్త్రి కనుక ధర్మశాస్త్రాన్ని బోధించి ప్రజల్లో ఒక గొప్ప ఉద్యమాన్ని తెచ్చినటువంటి ఉద్యోగకర్త అని చెప్పాలి. ఎజ్రా గొప్ప మార్పును తెచ్చాడు, గొప్ప చైతన్యాన్ని కలిగించాడు. కనుక దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించిన వాడు ఎజ్రా. అలాగున 3 రాజులు 3 ఆజ్ఞలు ఇచ్చారు. ఆ 3 ఆజ్ఞలు దేవాలయానికి సంబంధించినవి. అర్థమైందా మీకు? అర్థమైందా? అర్థం కాలేదా కదా? ఆ 3 ఆజ్ఞలు దేవాలయానికి సంబంధించినవి. ఆ 3 రాజులు పారసీక రాజులే. ఒక ఆయన కొరేషు, 2 ఆయన దర్యావేషు, ఆ 3 ఆయన అర్తహషస్త. ఈ 3 రాజులు ఆజ్ఞ ఇచ్చారు. ఇప్పుడు మనం దానియేలు గ్రంథంలో చదివాము చూడండి. దానియేలు గ్రంథంలో ఎన్నో 25 వచ్చినాం కదయ్యా. 9:25 చదువు. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని ఆగండి. అక్కడ ఆగండి. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ ఇచ్చిన వారు ఎవరంటే ఆయన పేరు కూడా అర్తహషస్తే, ఆయనే. అది క్రీస్తుకు పూర్వము 445 45లో ఆజ్ఞ జారీ చేయబడింది. ఎజ్రాకు, నెహెమ్యాకు ఈ ఆజ్ఞ నెహెమ్యాకి ఇచ్చాడు. నెహెమ్యా శోషణ కోటలో రాజు దగ్గర గిన్నెందించువాడు. మనకు తెలిసిన విషయాలే ఇవన్నీ. గిన్నెందించువాడుగా ఉన్నాడు. యెరూషలేమునకు వచ్చారే మొదటి విడతలో. అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలో కొందరు అక్కడికి వెళ్ళారు నెహెమ్యా దగ్గరికి. అయ్యా ఎట్లున్నారు మన వాళ్ళంతా అని అడిగాడు. అడిగినప్పుడు అక్కడ సహోదరులు వెళ్ళి అక్కడ మన వారు శ్రమను నిందను అనుభవిస్తున్నారు. కారణం ఏమిటి? ప్రాకారాలు పడగొట్టబడ్డాయి, దాని గుమ్మములని అగ్ని చేత కాల్చివేయబడ్డాయి. ఆ కారణాన శత్రువులు మాకు శ్రమను నిందలను కలుగు చేస్తున్నారు, అవమానంతో బ్రతుకుతున్నామని అన్నప్పుడు ఆ మాటలు విని నెహెమ్యా ఖిన్నుడై కూర్చుండి ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసి రాజు మనసును మార్చమని ప్రార్థన చేశాడు. అప్పుడు మరుసటి రోజు వెళ్ళి రాజు ముందర నిలబడ్డాడు. రాజు నెహెమ్యాను చూశాడు. చూసి, నీకు వ్యాధి లేదు కదా, ఎందుకు నీ ముఖం విచారంగా ఉంది అని అంటే, అప్పుడు అన్నాడు నెహెమ్యా, అయ్యా నా పితరుడు సమాధుల నుండి పట్టణం పాడై ఉండగా నాకు దుఃఖముఖం లేకపోవునా? మీకు తెలుసు ఆ విషయాలు నెహెమ్యా గ్రంథంలో. అవన్నీ మీ సేవకులు కాబట్టి నేను మీకు రెఫరెన్స్ చూపించటంలా, మీకు తెలుసు కాబట్టి, సేవకులు పెద్దలం కాబట్టి. అప్పుడు అన్నాడు, దుఃఖముఖం లేకపోవునా? అటైతే ఏమిటి అన్నప్పుడు, అయ్యా ప్రాకారమును కట్టించాలి, నాకు సమయం ఇయ్యయ్యా. సరే ఎప్పుడు వస్తావు? ఫలానా ఎప్పుడని చెప్పాడు. అప్పుడు బయలుదేరి రాజు ఆజ్ఞాపించాడు, పనివారికి ఆజ్ఞాపించాడు, నది అవతల వారికి ఆజ్ఞాపించాడు. ఏమి కావాలో ఇవ్వండి అన్నాడు. ఆహారం కావలసిన గోధుమలు ఇవ్వండి అన్నాడు. ఎలాగో నా ఆజ్ఞ పొంది తనతో పాటు రౌతులను కూడా తీసుకొని క్రీస్తు పూర్వము 445లో అక్కడి నుంచి బయలుదేరి యెరూషలేమునికి వచ్చాడు. అర్థమైంది మీకు?
ఒక వ్యాఖ్యానకర్త డేట్ కూడా చెప్పాడు దానికి. క్రీస్తు పూర్వం 445 మార్చి నెల 14వ తారీఖునని ఒక వ్యాఖ్యానకర్త లెక్కలు గట్టి ధ్యానం చేసి అలాగా వాళ్ళు చెప్పారు. ఆయన పేరు మర్చిపోయాను కానీ అట్లా చేశాడు. అది అందుకని యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అన్నాడు. ఇది 4వ ఆజ్ఞ. ఇది ప్రాకారము కట్టడానికి ఇవ్వబడిన ఆజ్ఞ. వినండి, 3 ఆజ్ఞలు దేవాలయానికి సంబంధించిన ఆజ్ఞలు. ఒక ఆజ్ఞ అయితే ప్రాకారాన్ని కట్టుటకి ఇవ్వబడిన ఆజ్ఞ అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ తదుపరి ఏం జరిగిందో దానియేలు గ్రంథంలోకి రండి. దానియేలు గ్రంథంలో 25వ వచనం మళ్ళా చదువుతాం. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడుకు అధిపతి వచ్చు వరకు 7 వారముల పట్టునని స్పష్టముగా గ్రహించము. పోయినసారి మన ప్రియులు దైవజనులు మన ఐజాక్ గారు చెప్పారు. ఈ 70 వారాలని 3 భాగాలు చేశారు. దాన్ని ఎవరైనా చెప్పాడు. వారం అంటే 7 సంవత్సరాలని ఆదికాండంలో యాకోబు తన భార్యల కోసం కొలువు చేస్తాడు కదా, లాబాను అంటాడు, ఈ వారం కూడా నువ్వు సంపూర్తి చేసినలా ఈమెను కూడా నీకే ఇస్తానని రాహేల్ గురించి మళ్ళా 2వసారి చెప్పినట్లుగా చూస్తాం. అందుకని వారం అనంటే 7 సంవత్సరాలు. అట్లాగా 7 49 సంవత్సరాలు. 49 సంవత్సరాల్లో ఏమి జరుగుతుందని చెప్పాడు. అక్కడ ఏమి జరుగుతుందని చెప్పాడు చూడండి. ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడుకు అధిపతి వచ్చే వరకు 7 వారముల పట్టునని స్పష్టముగా గ్రహించము. ఇక్కడ మనం ఆలోచించాలి. ఈ 49 సంవత్సరాలు అయిన తర్వాత అభిషిక్తుడైన క్రీస్తు వచ్చాడు ఆ భూమి మీదకి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏం చెప్తారు సమాధానం? మాట్లాడుకోవచ్చు. ఇది ఏం చెప్తారు? 7 వారములు. ఈ 7 వారములలో అభిషిక్తుడు అధిపతి వచ్చునని రాయబడి ఉంది. అప్పుడు వచ్చుంటే అప్పటికి 70 సంవత్సరాలు వారముల్లో క్రీస్తు మరణించింది 62 సంవత్సరాలు, అనగా సతిమా 62 వారములు సంపూర్తయినప్పుడు అభిషిక్తుడు నిర్మూలన చేయబడతాను రాయబడింది కింద. ఆ 7 వారముల కాలంలో అభిషిక్తుడు రాల. ఆ 7 వారముల కాలంలో అభిషిక్తుడు రాలేదు. కింద చదవండి తర్వాత, చూడండి తర్వాత. చదువుతారా? నన్ను చదవమంటారా? 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాస వీధులను కందకములను మరలా కట్టబడును. ఇలారా ఈ మందిరం కాదు, ప్రాకారం ఏమన్నాడు అక్కడ? పట్టణపు రాస వీధులు కందకములు మరలా కట్టబడును. నెహెమ్యా క్రీస్తుకు పూర్వం రాజు ఇచ్చిన ఆజ్ఞను బట్టి 445లో యెరూషలేమునకు వచ్చి ప్రాకారమును కట్ట ప్రారంభించాడు. నిద్రపోతున్నారా? వింటున్నారా? ఏం కడుతున్నాడా? మందిరం కదా? మందిరమా ప్రాకారమా? ప్రాకారం కదా, ప్రాకారం కనుక మందిరం కాదు. మందిరం నిర్మాణం అయిపోయింది, చెప్పేశాను దాన్ని, అది అయిపోయింది. ఇక ప్రాకారమును కట్టడానికి
ఆజ్ఞ జారీ చేయబడింది. ఆ ఆజ్ఞను బట్టి నెహెమ్యా యెరూషలేమునికి వచ్చాడు. యెరూషలేములో ప్రాకారము కట్టబడింది. ఆ ప్రాకారము కట్టబడింది 52 రోజులకు. నెహెమ్యా గ్రంథం దీని ఆరో అధ్యాయం 15వ వచనం. ఈ ప్రకారముగా ఏలూరు మాసము ఎన్ని దినాలుక 52 దినములకు ప్రాకారము కట్టడం సమాప్తమైపోయింది. మొదటి 7 వారముల కాలంలోనే ప్రాకారం యొక్క నిర్మాణం పూర్తయిపోయింది. రాసవీధులు, పట్టణములు అవన్నీ కట్టబడ్డాయి. ఈ 62 వారములు తొందరగల సమయములందు పట్టణము రాసవీధులు కట్టబడ్డాయంటే, తొందరగల సమయాలంటే ఈ సన్బలట్ అనేవాడు, టోబియా అనేవాడు ఆటంకాలు కలిగించారు. నెహెమ్యాను బెదిరించడానికి కొంతమంది మనుషులకు లంచం ఇచ్చారు. వాళ్ళు భయముతో ప్రాకారమును ఒక చేతిలో తాపి ఒక చేతిలో కత్తిని ధరించి అందరూ ఒక చోటకు రావాలని యాజకుల చేతికి బూరలను ఇచ్చి బహు జాగ్రత్తగా, మెలకువగా, బహు చురుకుగా వాళ్ళు ఆ పనిని జరిగించారు. ఒకరిని ఆనుకొని ఒకరు ప్రాకారమును నిర్మాణము పూర్తి అయింది. ఎడమగా ఉన్న మనుషుల్ని ఎడమగా వద్దు, దగ్గరికి రండి. ఒకవేళ శత్రువు వచ్చి మన పైన పడితే వెంటనే మనం అందరూ ఏకమై వాడిని ఎదుర్కోవటానికి కోసంగా. తోగుతున్నావా? టీవీని పెట్టకుండా కూర్చొని పెట్టాలి మిమ్మల్ని. అప్పుడైతే బాగుండేది. టిఫిన్ ఎందుకు పెట్టిందా? కనుకనే పూర్తయిపోయింది. ఈ 62 వారములు కాలము తొందరగల సమయంలో అంటే సంబలటు తొందర కలిగించారు. ఆ తొందర కలిగించిన సమయాల్లోనే మందిర క్షమించండి, ప్రాకార నిర్మాణము పూర్తయిపోయింది. బహు వేగంగా కట్టారు వాళ్ళు. ఎన్ని రోజులు కట్టారంట? 52 రోజులకు ప్రాకారముల యొక్క పని సంపూర్తి చేశారు. ఎంత ఆసక్తితో చేశారు, ఎంత పట్టుదలతో చేశారు. ఒక పక్కన శత్రువులు, సన్బలట్ అనేవాడు, టోబియా అనేవాడు, ఈ గెషం అనేవాడు కూడా ఉండడా కదా. వీరు ఉండి ఆటంకములను కలిగి చేసి అభ్యంతరాలను వాళ్ళు రకరకాల ఎగతాలు చేశారు, హేళన చేశారు, నెహెమ్యాను బెదిరించారు. వాడు ఒక దొంగ ప్రవక్త, వాడు మనం వెళ్ళి దేవాలయం దాక్కున్నారా అని చెప్పి పిలిచాడు. నెహెమ్యా గుర్తించాడు, దైవాత్మతో నింపబడిన వాడు కనుక అలాగను గుర్తించి వాడి మాటలు వినకుండా దేవుని పనిని చేశాడు. ప్రార్థన చేశాడు, దీన్ని బట్టి వారిని జ్ఞాపకం చేసుకోయ్యా అని అనేక 11 పర్యాయాలు ప్రార్థన చేసిన విధానాన్ని నెహెమ్యా గ్రంథంలో మనం చూడగలం. అయితే ఇందులో మనం గమనించాలి, మొదటి భాగంలో 7 వారములు 49 అంతేనా, 49 సంవత్సరాలన్నా 49 సంవత్సరాలు పూర్తయినాయి. 62 వారములు 434 సంవత్సరాలు, మొత్తము 483 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. ఈ పూర్తి అయిపోయేటప్పటికే అక్కడ గమనిస్తాము 3 కార్యాలు జరిగినాయి. మొదటి విడత 7 వారములు, రెండవ విడత 62 వారములు. ఈ 62 వారములు 7 వారములు కలుపుకొని 483 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికే
మూడు ప్రాముఖ్యమైన కార్యాలు జరిగినాయి. ఆ కార్యాల గురించి మనం ఆలోచన చేయాలి. ఒకటి ఏంటంటే అక్కడ అందులో మనం గమనిద్దాము, రాయబడి ఉంది. ఆ 62 సంవత్సరములు లేకపోతే వారములు సంపూర్తి అయినప్పుడు అభిషక్తుడు నిర్మూలము చేయబడును అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మరణించుట, ఆయన శిలువ మరణాన్ని ఆ మూడు అని చెప్పాను. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. ఈ 69 వారములు గడిచేటప్పటికి మొట్టమొదటిగా జరిగిన కార్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ పైన మన రక్షణ కోసమై, అందరి రక్షణ కోసమై శిలువ మీద మరణించాడు. అది మొదటి కార్యం. రెండవ కార్యం చెప్తున్నాను. పట్టణము, పరిశుద్ధ స్థలము నాశనము చేయబడుట. చూడండి, ఆ మాట కూడా ఉంది. పట్టణము 26వ వచనం. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును, పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు అన్నాడు. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు, దీని గురించి ఆలోచన చేద్దాం. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు ఏం చేస్తారంట? వాళ్ళు పవిత్ర పట్టణమును, పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. ఇది రెండవ కార్యం జరిగింది. యెరూషలేము నాశనం చేయబడింది. యేసు ప్రభు ఈ 69 సంవత్సరముల కాలం ముగింపులో ఆయన యెరూషలేమునికి వచ్చాడు. ఎట్లా? గాడిద పిల్ల మీద ఎక్కి ఊరేగించబడుతూ, హోసన్నా జయమంటూ, ఖజరు మట్లు పట్టుకొని, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక అనని హోసన్నా జయము అనంటూ ప్రభువును ఊరేగించుతూ ఆయన ఆ గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేమునికి వచ్చాడు. ఈ 69 కాలము ముగింపులో లూకాసు వార్త 19వ అధ్యాయము 41 నుండి 44 వరకు చూస్తే, ఆ యెరూషలేమునికి వచ్చిన తర్వాత ఆయన ఒక మాట అంటాడు అక్కడ. ఏమన్నాడు? ఈ దినమందైనను, చదువు మాట అన్నా, చదువన్నా. 19వ అధ్యాయం 41వ వచనం. తీరా బైబిల్ మీరు కదా. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడుస్తున్నాడు. ఆ పట్టణానికి సమీపించాడు. ఈ 69 వారముల కాలము సంపూర్తి అయిపోయింది. అది ఆఖరి దినము అన్నాడు ఆయన. దాని విషయమై ఏడ్చి ఏమన్నాడు? నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు నువ్వు తెలుసుకుంటే నీకు మేలు, నీకెంతో మేలు. ఈ దినమందైనను, ఆ దినమే దినమంటే 69 వారముల కాలము ముగింపు రోజు యేసు ప్రభు గాడిద పిల్ల మీద యెరూషలేముకి వచ్చాడు. అది ఆ దినమందు, ఈ ఆఖరి దినమందైనా, ఓ యెరూషలేమా నీవు నాశనం కావు. ఎందుకు ఏడ్చాడు ఆయన? ఆ యెరూషలేము మీదకి రాబోయేటువంటి ఉగ్రత, ఆ పట్టణం మీదకి రాబోయే ఉగ్రత, ఆ ప్రజల మీదకి రాబోయే ఉగ్రత, దేవుని పరిశుద్ధ స్థలము నాశనం చేయబడుతున్న పరిస్థితిని ఆయన ఎరుగున్నాడు కనుక దాని విషయమై ఏడుస్తూ ఈ ఆఖరి రోజైనా, ఈ దినమందైనా, ఏ దినమందైనా 62 సంవత్సరాలు 62 వారముల యొక్క ఆఖరి దినమందు, ఈ దినమందైనా
ఈ దినమందైనా ఈ సమాధాన సంబంధమైన సంగతులు నీవు తెలుసుకుని నీకు ఎంతో మేలు. అయితే నువ్వు వాటిని గ్రహించలేకపోతున్నావు. అర్థమవుతుంది చెప్పిన మాట? నువ్వు వాటిని గ్రహించలేకపోతున్నావు. యెరూషలేమా యెరూషలేమా, ఆ మత్తయి సువార్తలో అన్నాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ ఎదుకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుతూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకును అలాగే నిన్ను నువ్వు చేర్చుకోవాలనుకున్నాను, కానీ మీరు వల్లకపోతే ఏడుస్తూ అంటున్నాడు, ప్రలాపిస్తూ అంటున్నాడు. ఆ ప్రజలు మాట లేదు. అందుకని ఆ కింద వచ్చిన ఏమన్నాడు చూడండి, అక్కడి నుంచి మీరు వల్లకపోతే ఏమన్నాడు, ఎంతో మేలు మీరు మేలు కానీ మీకు ఇప్పుడు అది మీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. నిన్ను దర్శించిన కాలము నీవు వెరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల గలిపేస్తారు, నిన్ను నాశనం చేస్తారు. ఓ పట్టణమా, నీలో ఉన్న నీ పిల్లలను నాశనం చేస్తారు, నిన్ను కూడా నాశనం చేస్తారు. యెరూషలేము పట్టణం నాశనం అయిపోతుంది అని ప్రవచించాడు ప్రభు, చెప్పేశాడు. అది దానియేలు గ్రంథంలో రాయబడిన మాట. ఆ యెరూషలేము పట్టణాన్ని నాశనం చేసింది ఎవరు? యెరూషలేము పట్టణాన్ని నాశనం చేసింది ఎవరు? క్రీస్తు శకము తూగితే తూగే కానీ ముందరగా పడకుండా ఉన్నాయన. నేను ఒక సభలో వాక్యం చెప్తుంటా, వాక్యం వినడానికి పోయినా నేను కూడా. ఆయన జోబుదాస్ గారు వాక్యం చెప్తున్నారు, జోబుదాసు డేవిడ్ గారు వాక్యం చెప్తా ఉన్నారు. పాపం ఇట్నే వేసారు వాళ్ళు, రెక్కలన్న చేతులుండే కుర్చీలన్న వేయకూడదా? ఒకవేళ తూగిన అటు ఇటు బొల్లి ఇటు వాళ్ళు పడకుండా ఉంటారు కదా. ఆమె బాగా తూగి ఇంట్లో పాపమ్మ పొరుగు మీద పడుకో ఉంది అనుకున్నది. ఆయన తూగి ఇక అన్నదిగా డబ్బక్కన పడిపోయింది. ఇక వాక్యం చెప్పే జోబుదాస్ గారు ఆగిపోయాడు. అందరూ అంశాలు చూసి పిల్లలు వేసారు వాళ్ళు. ఆమెను యావ తీసి మళ్ళీ కుర్చీని పెట్టంటే కుర్చీని కూర్చోట్లేదు, వీడిని మళ్ళా పడతాను కావాలని. అందుకని నేను చెప్పేది ఏంటంటే, అందుకు ఈ చేతులు కూడా లేవు వీటికి. చేతులు కుర్చీలన్నీ ఏంటి పాపం పడకుండా ఉంటారు వాళ్ళ. ఇక్కడ మనం నా దృష్టి నీ మీద పడింది అనుకో, నాకు ఆగిపోద్ది అంతే. మా చర్చిలో నిద్ర బానివ్వను, పాట తీస్తా వాళ్ళని. ఎవడైనా కంటిలో పడితే నువ్వు లేచి నిలబడి లేకపోతే పోయి కడుక్కొని రమ్మని చెప్తా. కళ్ళు కడుక్కొని రాపో, ఎందుకు వచ్చావు నువ్వా అని చెప్తా. మనం అలసిపోతాం, కానీ అసలు ఆ మధ్యాహ్నం కదా సహజంగా నిద్ర వచ్చేదా? ఏమన్నా అప్పుడు మధ్యాహ్నం కదా వచ్చేదా? మధ్యాహ్నం తింటాం కాబట్టి పాపం అలసిపోతాం, నిద్రపోయే అలవాటు ఉంటుంది కాబట్టి. ఇప్పుడే నిద్రపోతున్నామంటే ఏమని సంగతి? నేను నిద్రపోవాలి సహజంగా. ఎందుకంటే నేను చెప్పానుగా, మరొక అంశం సిద్ధపడి నేను రాత్రికి రాత్రే నేను మార్చుకొని రాత్రి అంతా నేను మేలుకుండి చదువుకుంటా, ధ్యానం చేస్తా, ప్రార్థన చేస్తా, రాసుకుంటా ఉన్నానని చెప్పా. నాకు నిద్ర వస్తుంది. నాకు పడక తగిలిందంటే, మంచం తగిలింది నిద్ర వచ్చేస్తున్నాను. నేను మాట్లాడుతున్నాను కాబట్టి నాకు నిద్ర రాదు. మీరు కూడా ఒకవేళ నాలాగా మేలుకొని ఉంటే రాత్రి ఇప్పుడు నిద్రపోవచ్చు. మిమ్మల్ని ఏమో అన్నాం, మేలుకొని ఉండేరా? కనుక ఈ సమయంలో మనం గమనిద్దాం, ఈ విషయాలు మనం అర్థం చేసుకుందాం, గ్రహిద్దాం. ఇక్కడ ఆ యెరూషలేము పట్టణాన్ని గురించి ప్రభువు చెప్పాడు. ఒలీవ కొండ మీద కూర్చొని ప్రభు యెరూషలేముని గురించి, జరగబోయే విషయాల గురించి చెప్పాడు, శిష్యులతో చెప్పాడు. అప్పుడు శిష్యుడు వచ్చి ఆయన పక్క కూర్చొని ఏమన్నారంటే, అయ్యా ఇవి ఎప్పుడు జరుగుతాయి అని అడిగాడు వాళ్ళు. లోకాసువార్త చదువు, లోకాసువార్త 21వ అధ్యాయం 20వ వచనం.
లూకాసు వార్త 21వ అధ్యాయం. అప్పుడు 21, 20 చదువుతున్నదా? 20 అదన్నా. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచున్నప్పుడు ఏమన్నాడు? యెరూషలేము దండ్ల చేత చుట్టబడుతుంది. దండ్లంటే సైన్యము చేత చుట్టబడుతుంది. సైన్యము చేత చుట్టబడుతుంది. ఎవరా సైన్యమా? వాళ్ళే రోమీయులు. 24వ వచనం చూడయ్యా. చెరపట్టబడిన వారై అన్ని జనుల మధ్యకు పోవుదురు. అన్ని జనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్ని జనుల చేత తొక్కబడును. అన్ని జనుల కాలము ప్రారంభమైంది ఎప్పుడా? యూదులు బబులోనుకు వెళ్ళినప్పటి నుంచి అన్ని జనుల కాలం ప్రారంభమైంది. యెరూషలేమును తొక్కటం వాళ్ళ ప్రారంభమైంది. ఇప్పుడు తొక్కుతానే ఉన్నారు. అక్కడ ఒక గుమ్మటం కూడా కట్టారుగా. గుమ్మటం కట్టారు. అది ఇశ్రాయేలీయుల యొక్క భూభాగం. అసలు మందిరం ప్లేస్ అని అంటారు దాన్ని. మందిరం ప్లేస్. దాన్ని అన్యులు తొక్కుతున్నారు ఇప్పుడు. అన్యులంటే అరబ్బులు కదా, అన్ని జాతులు. ఇశ్రాయేలుడు కానీ వారు ఎవడైనా సరే వాడు అన్యుడే. కనుక ఇది అన్యుల కాలం ప్రారంభమైంది. వాళ్ళు యెరూషలేము నుండి బబులోనుకి వెళ్ళిన తర్వాత ఈ కాలం పూర్తయ్యేది ఎప్పుడో? యేసు ప్రభు వస్తేనే ఆ కాలం పూర్తవు అనుకుంటా. కనుక వాళ్ళందరూ యూదులంతా చెదరగొట్టబడతారని, వాళ్ళ దేశంలో ఉండరని, కత్తివాత పడతారని, ప్రపంచ దేశాలకు వెళ్ళిపోతారని ప్రభు చెప్పేశాడు. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుతుందని ప్రవచించాడు. అదే ఇక్కడ దాన్ని నాశనం చేసింది ఎవరు? అక్కడ మనం చూస్తున్న 26వ వచనంలో, వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేశారు. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు అన్నాడు. ఏ రాజు ప్రజలు నాశనం చేశారు దాన్ని అని అంటే, రోమా ప్రజలు రోమా సైన్యము ఆ యెరూషలేము పట్టణాన్ని నాశనం చేశారు. అక్కడ ప్రజలను నాశనం చేశారు, చంపారు. అనేకులు తప్పించుకుని చెదరగొట్టబడ్డారు. ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయారు. క్రీస్తు శకం 70లో జరిగింది. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు. ఆ రాజు రాలా ఇంకా. ఇక్కడ మనకు ఇంకొక సత్యం కూడా ఉంది. ఈ వచ్చునట్టు రాజు అనేవాడు ఎవడంటే వాడే క్రీస్తు విరోధి. ఎవరిలో నుంచి వస్తాడు అన్న మాట ఇక్కడ మనం గమనిస్తే, రోమా రాజు, లేకపోతే రోము నుండి రావాలి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం అక్కడ మనం గమనిస్తే అక్కడ క్రూరముఖం ఉంది. క్రూరముఖం. ఆ క్రూరముఖము సముద్రములో నుంచి వచ్చిన క్రూరముఖం అని ఉంది. సముద్రములో నుంచి వచ్చిన క్రూరముఖం. సముద్రం అనగా లోకములో నుండి క్రీస్తు విరోధి రాబోతున్నాడు. ఆ లోకములో నుండి రోమారాజుగా వాడు రావాలి. దాని విషయం మనం చూద్దాము. ఆ విషయం కూడా చూద్దాం. 2 విషయాలు చెప్పాను మీకు. 2 విషయాలు అది గమనించాలి మనం. ఒకటి 2 అని చెప్పాను. మొదటిది, ఆ 69 వారముల ముగింపులో మెస్సయ్య చనిపోతాడని, నిర్మూలన చేయబడతాడని యేసుక్రీస్తు మరణం మనం చూసాం. రెండవదిగా, పట్టణము నాశనం చేయబడ్డ, పరిశుద్ధ స్థలము నాశనం చేయబడ్డ. మూడవదిగా, యూదులు ప్రపంచ దేశాలకు చెదరిపోవటం. అది ప్రపంచ దేశాలకు చెదరిపోవటం. ఈ 69 వారముల ముగింపులో ఈ 3 కార్యాలు జరిగినాయి.
ఈ వచ్చునట్టి రాజు అనేవాడు ఎవడేడు, వాడు ఎక్కడి నుంచి వస్తాడు అన్న మాట మనం చూస్తే, వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు అని ఇక్కడ దానియేలు గ్రంథంలో చెప్పాడు. వాడు రోము నుండి వచ్చే రాజు అయి ఉండాలి. ఆ ప్రజలే కదా, రోమా సైనికులే కదా, రోమా ప్రజలే కదా యెరూషలేము పట్టణం నాశనం చేసింది. కనుక వచ్చునట్టి రాజు ఇంకా రాలా, వాడు వస్తాడు. 7వ అధ్యాయం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలుకు దర్శనం కలిగింది. 4వ వచనం చూడయా. ఆ దర్శనంలో కలిగిన మొదటిది సింహమును పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీసివేయబడినవి కనుక మనుషుల వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడిను, మరియు మానవ మనసు వంటి మనస్సు దానికి ఇవ్వబడిను. ఈ సింహం వంటిది ఈ సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. దానియేలుకు దర్శనంలో దేవుడు చూపించాడు. దానికి రెక్కలేయబడ్డాయి, అంటే వేగముగా పరిగెత్తగలిగింది, అందరినీ జయించగలిగింది. ఆ రెక్కలు తీసివేయబడ్డాయి. మానవ మనసు వస్తుంది. గర్వించిన అడవుకు తరవబడ్డాడు. ఆ తర్వాత మానవ మనసు మళ్ళా అతనికి వస్తుందని దేవుడు చెప్పాడు. ఆ మొదటి జంతువు సింహము, అది బబులోను సామ్రాజ్యం. 2వ జంతువును 5వ వచనం చూడండి. 2వ జంతువును ఎలుగుబంటును పోలినది. అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకునిది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించము అని దానితో చెప్పింది. ఈ ఎలుగుబంటు సామ్రాజ్యం ఇదేదైతే మాదీయులు పారసీకుల యొక్క సామ్రాజ్యం. ఆ మాదీయులు పారసీకుల సామ్రాజ్యంలోని ఇశ్రాయేలుకు విడుదల కలిగింది. అది 2వ రాజ్యం. జంతువులు పోలికలో చూపించాడు దర్శనము మూలకంగా ఆ దానియేలుకు. తర్వాత చూడండి 6వ వచనం. అటు పిమ్మట చిరుతుప్పులను పోలిన మరి యొక్క జంతువును చూచి తిని, దాని వీపున పక్షిరాజు రెక్కల వంటి 4 రెక్కలుండెను, దానికి 4 తలలుండెను, దానికి ఆధిపత్యము ఇయ్యబడెను అని మనం చూస్తున్నాం. చిరుతుప్పులింది, ఇది గ్రీకుల సామ్రాజ్యం. రెక్కలేయబడ్డాయి. ప్రపంచమంతటా వేగంగా పరిగెత్తి జయించగలిగాడు అలెగ్జాండర్. ఆ తర్వాత దానికి 4 రెక్కలనుంది, 4 తలలనుంది, అంతే కదా, 4 తలలనుంది. అతడు చనిపోయిన తర్వాత అతని సైనికులు 4 సైన్యాధిపతులు రాజ్యాన్ని 4 భాగాలుగా పంచుకున్నారు. వాళ్ళు పరిపాలన. అది గ్రీకుల సామ్రాజ్యం. అది చిరుతుప్పులకు పోర్చి మాట్లాడాడు. మనకు కావాల్సింది 4వది చూడండి. దాని గురించి మనం చూద్దాం. అంత్యక్రీస్తుని గురించి ఆలోచన చేస్తున్నాం. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనమును కలిగినప్పుడు నేను చూస్తుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్యము గలది. దానికి పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తినీలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అణగదొక్కుచునుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా, 10 కొమ్ములు ఉన్నాయని చెప్పానుగా, 10 కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఈ కొమ్ములకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఇంకా సింహాసనమును వేయుట చూసి తిని. ఇక్కడ మనం గమనిస్తున్నాము, ఇక్కడ క్రూరమైనటువంటి ఈ 3 జంతువుల కంటే భయంకరంగా కనపడుతున్న ఒక మృగము లేకపోతే ఒక జంతువు ఇక్కడ మనం చూస్తున్నాం. దీనిని రోమారాజ్యం అన్నారు. ఈ రోమారాజ్యంలో 10 కొమ్ములు దానికి ఉండను. అది ఇంకా పరిపాలనలోకి రాబో కాలంలో 10 మంది రాజులు ఒక కూటమిగా కూడబోతున్నారు. వచ్చాను
24వ వచనం 7వ అధ్యాయం 24వ వచనం. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యముల నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుతున్నవి. కడపటి ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి యొక్క రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయను. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుతూ మహోన్నతుని భక్తులను నలగొట్టను. వీడే క్రీస్తు విరోధి. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? 4వ సామ్రాజ్యములో నుంచి వచ్చాడు. 4వ సామ్రాజ్యం అంటే అది రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యములో నుంచి వాడు రావాలి అని ఉంది. ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ క్రూర ముఖము సముద్రంలో నుంచి వచ్చింది అన్నాడు కదా. సముద్రం అనగా లోకము. ఆ లోకములో రోమా రాజ్యము నుండి వాడు వస్తాడని చెప్పబడింది. ఈ క్రీస్తు విరోధి అలాగునే వచ్చి భక్తులనంటే ఇశ్రాయేలీయులను శ్రమల కాలంలో వాడు హింస పెడతాడు. అది హింసిస్తాడు, బాధ పెడతాడు, ఒక క్రూరముగా బాధ పెడతాడు. కొందరు యూదులు మోసపోయి ఆ అంత్యక్రీస్తు లేకపోతే క్రీస్తు విరోధి వాడి ముద్రను వేయించుకుంటారు. వాడు కొంతమంది యూదులైన వాళ్ళు దేవుని పక్షంగా లేకపోతే వారు ముద్రను వేయించుకోరు. ఆడ విగ్రహారాధన జరుగుతుంది. అవన్నీ అంత దూరం మనం వెళ్ళలేము. ఇప్పుడు అంత దూరం వెళ్ళాం. కానీ ఈ క్రీస్తు విరోధి అనేవాడు ఎక్కడి నుంచి వస్తాడు అన్న మాటలే చెప్తున్నాను నేను. వాడు రోము నుండి రావాలి. 10 రాజ్యముల కూటమి ఏర్పడబోతుంది. ఈ చిన్న కొమ్ము అన్నవాడు వాడే క్రీస్తు విరోధి వచ్చి యూదులను హింస పెట్టబోతున్నాడు, యూదులను బాధించబోతున్నాడు. సమయం అయిందిగా, ఎంత అయింది? కనుక బాధ పెట్టబోతున్నాడు, హింసించబోతున్నాడు. వాడే క్రీస్తు విరోధి. ఇంకొక మాట మనం చూడాలి. వీడికి తోడుగా అబద్ధ ప్రవక్త అనేవాడు ఉన్నాడు. వాడు ఎక్కడి నుంచి వస్తాడు? ఆ సంగతులు కూడా మనం చూడవచ్చు. అబద్ధ ప్రవక్త ప్రకటన గ్రంథం తీబడిలే, మీకు తెలుసులేదంతా. 13వ అధ్యాయంలోనే 11వ వచనం నుంచి 18 దాకా చదివితే ఆడ మరొక క్రూర ముఖం ఉంది. ఆ క్రూర ముఖము భూమిలో నుంచి వచ్చిన క్రూర ముఖం అని ఉంది. మొదట క్రూర ముఖం అయితే సముద్రములో నుండి వచ్చిన క్రూర ముఖము అని రాయబడింది. సముద్రం అనగా లోకము. రెండవ క్రూర ముఖము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం నుంచి 18 దాకా చూస్తే భూమిలో నుంచి వచ్చిన క్రూర ముఖం. వీడు అబద్ధ ప్రవక్త. వీడు ఎక్కడి నుంచి వస్తాడు అని మనం గమనిస్తే, భూమి అనగా ఇశ్రాయేలు భూభాగం. భూమిలో నుంచి వచ్చును అని అంటే ఇశ్రాయేలు భూభాగము నుండి వాడు రావాలి. ఇశ్రాయేలు భూభాగము నుండి రావాలి. అట్టయితే వాడు ఇశ్రాయేలీయుడే అయి ఉండొచ్చేమో, దాని గోత్రికుడు అయి ఉండొచ్చేమో అననే మాటలు. ఇశ్రాయేలుడు అధిపతి అయి ఉండొచ్చునేమో. ఒక వచనం చూద్దామా? యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. గాయపడినవాడా దుష్టుడా ఎవరంటావాడా? ఇశ్రాయేలీయులకు అధిపతి. తీర్పు వచ్చి ఉన్నది. నీకు కూడా తీర్పు తీర్చబడుతుంది. దుష్టుడు ఇశ్రాయేలు కాపరి అంట. ఇశ్రాయేలీయుల అధిపతి అంట. ఇశ్రాయేలీయుల యొక్క అధిపతి. వీడు క్రీస్తు విరోధితో
శాంతి ఒప్పందం కుదర్చబడుతుంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అతడు ఆగండి అయ్యా. అతడు అన్నాడు. ఎవరు అతడు అన్నాడే? ఎవరు అతను అని మనం గమనిస్తే 26వ వచనములో వచ్చునట్టి రాజు అన్నాడు. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు, ఆ రోమా రాజు యొక్క ప్రజలు యెరూషలేము పట్టణం నాశనం చేశారు. అది అయిపోయింది. ఆ వచ్చునట్టి రాజు రాలేదు. ఇంకా వాడు వస్తున్నాడు రోము నుండి. వాడి పేరు చిన్న కొమ్ము. మనం 7వ అధ్యాయంలో చదివినాము. చిన్న కొమ్ము అని చదివినాము. వాడు వచ్చి వాడు చేస్తున్న పని ఏంటంటే ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. నిబంధన, శాంతి నిబంధన, శాంతి ఒప్పందం స్థిరపరచబడతాడు. ఇశ్రాయేలీలకు అరబ్బులు కనుక్కుంటాను, వాళ్ళకే కదా గిట్టుందా శాంతి ఒప్పందం కుదర్చబడుతుంది. ఆ శాంతి ఒప్పందంలో ఈ అబద్ధ ప్రవక్త అనేవాడు ఇశ్రాయేలు అధిపతిగా ఉండి క్రీస్తు విరోధితో జతగట్టి ఆ శాంతి ఒప్పంద పత్రాలపైన సంతకాలు చేస్తాడు. అలాగా శాంతి ఒప్పందం కొనసాగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. అక్కడిని ఒక వారం వరకు అన్నట్టు ఏం చెప్పాను. వారం అంటే ఏం చెప్పి మనం ఏమనుకున్నామన్నా? అదే ఆఖరి వారం ఉంది. ఇకన 70వ వారం ఉంది చూడండి. ఆ 70వ వారంలో జరగబోయేటువంటి కార్యమే 70వ వారం. 70వ వారంలో ఒక వారం వరకు వాడు నిబంధన చేస్తాడట. నిబంధన చేయబడుతుంది. ఆ నిబంధన మధ్యలోనే రద్దు చేయబడుతుంది. వాడే క్రీస్తు విరోధి. అర్ధకాలమునకు బలిని నైవేద్యమును నిలిపివేయను, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయబడబడుతుంది. నాశనము చేయడానికి రావాలని నిర్ణయింపబడిన నాశనం ముగించే వరకు ఎలాగునా జరుగును అని రాయదు. కనుక అలాగూ శాంతి ఒప్పందం చేయబడుతుంది. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో క్రీస్తు ముద్రలు ఇప్పినప్పుడు తెల్లని గుర్రం కనపడుతుంది కదా. ఆ తెల్లని గుర్రం శాంతికి సంకేతం. ఆ తెల్లని గుర్రం ఎక్కిన వాడే క్రీస్తు విరోధి. వాడి చేతిలో విల్లుంది, బాణం లేదు. యుద్ధములు జరిగే మూమెంట్ అది. అలాంటి పరిస్థితుల్లో యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, యుద్ధం వద్దు అని ఒక శాంతి దూతలాగా వస్తాడు. ఇశ్రాయేలు నమ్ముతారు వాడిని. ఇశ్రాయేలు నమ్ముతారు. యోహాను సువార్త 5:42 అనుకుంటానే. 5:42 చూడండి. 5:42 యోహాను సువార్త 5:42. అవునో కాదు అది? నేను నా తండ్రి నామమున వచ్చి తిని మరొకడు తన నామమును వచ్చునన్న మాట ఉండాలా? ఏమయ్యా చదువయ్యా? నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. చూసారా? యేసు ప్రభు దేవుని చేత పంపబడిన ఆ దేవుని కుమారుని నమ్మలేదు వాడు. నమ్మలేదు వారు. చదువయ్యా. మరి ఒకడు ఏంది? తన నామమున వచ్చిన ఎడల వారిని మీరు అంగీకరిస్తారు. క్రీస్తు విరోధులు వారు అంగీకరిస్తారు, నమ్ముతారు. వాళ్ళు మెస్సయ్య కూడా మెస్సయ్య అనుకుని నమ్ముతారేమో కూడా. అర్థమైందా? మరి ఒకడు తన సొంత నామమును వస్తాడు. తన సొంత నామం. నేను తండ్రి నామమును వచ్చినా నన్ను మీరు నమ్మలేదు. మరి ఒకడు తన నామమును వస్తాడు. వాడే క్రీస్తు విరోధి. వాడిని నమ్ముతారు. వాడిని అంగీకరిస్తారు, వాడిని అమ్మడిస్తారు. వాళ్ళు 7 సంవత్సరాల వరకు నిబంధన చేసుకున్నారు కదా. 7 సంవత్సరాల వరకు నిబంధన చేసుకున్నారు కదా. ఈడే మెస్సయ్య అని అనుకుని మోసపోతారు వాళ్ళు. అది యెషయా గ్రంథంలో ఉంది. మరణముతో నిబంధన అంట. మరణముతో నిబంధన. యెషయా గ్రంథంలో మరణంతో నిబంధన చేసుకున్నారంట వాళ్ళు. మరణంతో ఒప్పందం, మరణంతో నిబంధన, మోసయుక్తమైన నిబంధన.
మోసయుక్తమైన ఐక్యత, మోసయుక్తమైన శాంతి ఒప్పందం, మోసయుక్తమైన శాంతి ఒప్పందం అలాగే చేసుకొని వారు మోసపోతారు. వారు నమ్ముతారు. అంత్యక్రీస్తు నమ్మదు, క్రీస్తు విరోధం నమ్ముతారు వాళ్ళు. యేసుప్రభు నమ్మరు వాళ్ళు. యేసుప్రభు నమ్మరు. అదే ప్రభు చెప్పాడు, నేను నా తండ్రి నామమున వచ్చిన మీరు నన్ను నమ్మలేదు, మరి ఒకడు తన నామమున వస్తాడు వాడిని మీరు నమ్ముతారు. నమ్మారు వాళ్ళు. మోసపోయారు. కనుక ఎలాగునా క్రీస్తు విరోధి యూదులను మళ్ళా మోసగించబోతున్నాడు. వాడు మోసములో పడి నాశనం కాబోతున్నారు. దేవుడి మాటలన్నింటినీ మనందరి వినికిల్లో దీవించునుగాక. దైవజనులు ఉన్నారు, ఆయన వాక్యం మనం విన్నాం, ఆయనకి సమయం ఇద్దాం. కనుక దేవుడు ఈ మాటలన్నింటినీ ప్రభు దీవించినట్లు ప్రార్థన చేస్తాను. నాకు ప్రేరేపణ కలుగుతుంది, ప్రార్థన చేస్తాను. ప్రార్థన. దయగల తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాకు బోధించిన సంగతులను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. విన్నా నీ వాక్యాలన్నీ మా హృదయాల్లో ముద్రించుకోవడానికి, జ్ఞాపకం ఉంచుకోవడానికి, నిరాకడ సమీపంగా ఉందని మీరు సిద్ధపడటానికి మమ్మల్ని దీవించు. తదుపరి నీ దాసులు మాట్లాడబోతున్నారు, బలపరిచి వాడుకోండి. మహిమయు ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ చేరువచ్చిన మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.